మేము ఎంత బాగా చేసామండి, 10 కోట్లు ఖర్చు పెట్టాము, ఎందుకు గొప్పలన్నీ ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టావు, నువ్వు పెట్టావు కాబట్టి వాళ్ళు వస్తారు ఇక్కడ. ఇంకా దానికోసం మామూలుగా పెట్టట్లేదు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇదేదో విచిత్రంగా ఉంటుంది నాకు ఎప్పుడు చూసినా. పెళ్ళికి వచ్చినవాడు బహుమతి తేవాలి కానీ పెళ్లి చేసేవాళ్ళు బహుమతులు ఇవ్వడం ఏంటండి, దీనే ఓవర్ యాక్షన్ అంట. ఈ రిటర్న్ గిఫ్ట్ సంస్కృతి పోతే సగం పెళ్లి ఖర్చు తగ్గిపోతుందండి. ఎందుకు ఇవ్వాలి, అదేమిటిది? భోజనం పెడుతున్నాం కదమ్మా, భోజనం పెడుతున్నాం కదా, అది రిటర్న్ గిఫ్టే. వచ్చాడు భోజనం పెట్టాం, అయిపోయింది. పైగా ఇంకా ఏం చేస్తున్నారు, శుభలేఖ ఇచ్చినప్పుడే ఇది ఇచ్చేస్తున్నారు. అంటే రాయపోనే సరే, ఎన్ని శుభలేఖలు వేసామో అన్ని రిటర్న్ గిఫ్ట్లు ఇస్తే ఎంత ఏందో లెక్కేసుకోండి. మన అప్పులకు కారణం ఏమిటో, మన దారిద్ర్యానికి కారణం ఏమిటో, మన ఆందోళనకు కారణం ఏమిటో అర్థమవుతుంది. ఉంటే మాత్రం అంత ఖర్చు పెట్టాలా? దాన ధర్మాలు చేయకూడదా? రిటర్న్ గిఫ్ట్ కాదమ్మా. కన్న కూతురు పెళ్ళవుతుంటే మంగళసూత్రం చేయించలేని పేదవాళ్ళు నా భారతదేశంలో కోట్ల మంది ఉన్నారండి. ఈ రిటర్న్ గిఫ్ట్ మానేసి వాళ్ళకి మంగళసూత్రాలు చేయించండి దయచేసి. చాలా పుణ్యం అది.